భోజనం కానీ అంతా బాగుందని మెచ్చుకున్నారు. ఈ రోజున స్కూళ్ళకి వెళ్తుంటే ప్రస్తుతానికి మేము హోదాలో ఉన్నా కానీ ఎంపీపీ గారిని మేము ఎంపీటీసీ మెంబర్లు కానీ మేము వెళ్తుంటే అంగన్వాడీలకు కానీ స్కూళ్ళకి కానీ వెళ్తుంటే ఈ రోజున పిల్లలు ఎంత పర్సంటేజ్ భోజనం చేస్తున్నారు, అవన్నీ ఏ దారికి వెళ్తున్నాయి అనేది మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా మరి ఆయన సనాతన ధర్మం అన్నాడు, ఎన్నెన్నో చెప్తున్నాడు. నేను అసలు బాగా ఏదైనా ఎదిరించి అడుగుతానన్నాడు. మరి అంతంత ఉద్వేగంగా భావోద్వేగంగా మాట్లాడిన అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని జనం చెప్పుకుంటారు. అదంతా కూడా ఆయన ఎందుకు మాట్లాడతలే అనేది మరి ఆయనకి డిప్యూటీ సీఎం ఇచ్చారు కాబట్టి జనం గురించి మాట్లాడి పదవి కోసం వచ్చి ఉంటాడు. బహుశా జనంలో కూడా అదే వాడి వస్తుంది. అందుకనంటే అది వాళ్ళు తెలుసుకోవాలి. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే ఇది వాళ్ళు తెలియక చేసిన ఈవీఎంల పొరపాటు కానీ జనం తెలుసుకున్నారు. ఇప్పుడు దీని ప్రభావం ముందు ఎంతగా ఉందంటే ఈ రోజున వ్యతిరేకత వాళ్ళకి స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టే ధైర్యం కూడా లేదు ఈ రోజున.